అందరికీ నమస్కారం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇది రైట్ టు వర్క్ లో భాగంగా వచ్చినటువంటి పథకం. చట్టం ఎవరైనా సరే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు మేము పని చేసుకుంటామని చెప్పి అప్లై చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి పని కల్పించాల్సిన అవసరం, పని కల్పించాలి. దీని ఉద్దేశం ఆర్థిక తారతమ్యాలను తగ్గించడానికి, ఖచ్చితంగా 30% మహిళలకి పనులు కల్పించడానికి, ఎవరన్నా దివ్యాంగులు ఉంటే వాళ్లకు కూడా పని కల్పించడానికి ప్రత్యేకమైన కార్డులు ఇచ్చి వాళ్లకి తగ్గ పనులు అప్పచెప్పడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం 2005వ సంవత్సరం నుంచి కూడా కొనసాగుతున్నది. ఈ పథకంలో భాగంగా నందిగామ నియోజకవర్గంలో చంద్రలపాడు మండలంలో విపరింతలపాడు గ్రామం నుంచి ఒక మహిళ ఉపాధి పనులకు వెళితే ఫీల్డ్ అసిస్టెంట్ దూషించారని చెప్పి ఆత్మహత్య చేసుకున్నారు. ఆవిడ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. రిలీజ్ చేస్తూ ఆవిడ ఆత్మహత్య గల కారణాలు కూడా క్లియర్గా తెలియజేశారు. ఆవిడ తెలుగుదేశం పార్టీ వీరాభిమాని, పార్టీ సానుభూతి పరురాలు, యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈ ఉపాధి హామీ పనులకు సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్ తనని అందరి ముందు ఎంత ఘోరంగా అవమానించాడు తెలియజేస్తూ, అక్కడ అంతమంది ఉన్నా కూడా ఏ ఒక్కరూ అతను ఆపలేదని భావించి చాలా బాధపడుతూ తన పరిస్థితిని మొత్తాన్ని తెలియజేస్తూ ఆవిడొక వీడియో రిలీజ్ చేసి పురుగుమందు తాగి దురదృష్టవశాత్తు మరణించారు. ఆవిడ చెప్పే విషయాలు ఖచ్చితంగా మనందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఆవిడ చదువుకున్న ఆవిడ ఒక స్కూల్లో టీచర్గా పనిచేశానని చెప్పారు. ఒక షాప్ రన్ చేస్తున్నారు. నెట్ సెంటర్ కూడా పనిచేస్తుంది ఆవిడ ఆధ్వర్యంలో. అలాంటి మహిళ ఎంత బాధాకరంగా మాట్లాడారంటే, నా పెద్ద కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, ఈ 300 రూపాయలు వస్తే నా కొడుక్కి నేను ఖర్చులకు ఇవ్వగలను అనే ఉద్దేశంతో ఈ పథకంలో భాగంగా నేను పనులకు వెళ్తే నన్ను ఘోరంగా దూషించారు అని మాట్లాడింది ఆవిడ. అసలు ఆవిడ మాటలు వింటే ఎవరికైనా, ఎలాంటి వాళ్ళకైనా కళ్ళమ్మట నీళ్లు తిరుగుతాయి. అదేవిధంగా ఆవిడ క్లియర్గా చెప్పారు, పార్టీ పట్ల తనకున్న నమ్మకం, పార్టీ నాయకుల పట్ల తనకున్న నమ్మకాన్ని కూడా తెలియజేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకల్ ఎమ్మెల్యే సౌమ్య గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కూడా కావచ్చు. తెలియజేస్తూ ఇతను చేసిన పనులన్నీ చెప్పింది ఆవిడ. దొంగ మాస్టర్లు ఎట్లా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇలా చేస్తే పార్టీకి ఎంత నష్టం, నేను ఈ విషయాల్ని పీడీ గారికి తెలియజేస్తే పనులు ఆగిపోతాయి కాబట్టి, మా గ్రామంలో 200 కుటుంబాలకు పనులు ఆగిపోతాయి కాబట్టి నేను ఎవరికీ చెప్పలేదు. చివరికి ఇది ఈ విధంగా వచ్చింది. ఖచ్చితంగా ఇతని మీద చర్యలు తీసుకోవాలి. నా పిల్లల బాధ్యతని స్థానిక ఎమ్మెల్యేనే తీసుకోవాలి. ఖచ్చితంగా ఇతనికి బుద్ధి ఎమ్మెల్యే గారితో పాటు నా భర్త కూడా ఖచ్చితంగా చెబుతాడు. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు, ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పి ఆవిడ వీడియోని రిలీజ్ చేశారు. ఇది రాష్ట్రంలో చాలా పరిస్థితులను తెలియజేస్తాను. ఇందులో దిగ్భ్రాంతిని గుర్తు చేసేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి చెందిన ఆవిడకి ఇలా ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించండి. తనకి 2 బిడ్డలని, పెద్ద అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడని, రెండో అమ్మాయి 10th క్లాస్లో జాయిన్ చేస్తానని, పిల్లాడికి డబ్బులు అవసరం కాబట్టి అని చెప్పింది. అంటే ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది, ఇంతకుముందు ప్రభుత్వంలో ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లుంది? ఇంతకుముందు అమ్మఒడి కానీ, వసతి దీవెని కానీ, విద్యా దీవెని కానీ ఎట్లుంది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఒక చదువుకున్న మహిళ కూడా ఉపాధి పనులకి పిల్లల చదువు కోసం వచ్చిందంటే ఈ పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. ఆవిడ తెలివైన ఆవిడ కాబట్టి చాలా విషయాలు తెలియజేశారు ఆవిడ. నా వల్ల మిగతా కుటుంబాలు ఇబ్బంది పడకూడదు అని తెలియజేశారు ఆవిడ. అతను ఏ విధంగా దొంగ మాస్టర్లు వేస్తున్నారో కూడా తెలియజేశారు. ఆశ్చర్యం ఏంటంటే, ఇది
ఈనాడు పేపర్లో కూడా వచ్చింది, జ్యోతి పేపర్లో కూడా వచ్చింది. ఈనాడు పేపర్లో వచ్చింది, జ్యోతి పేపర్లో కూడా కళ్లకు కట్టినట్టు ఉన్నది ఉన్నట్టు తెలియజేశారు వాళ్ళు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆవిడ ఎవరినైతే నమ్ముకుందో తను తెలుగుదేశం కార్యకర్తగా ఈ అవమానాన్ని భరించలేక పౌరుషంతో మరణిస్తానని చెప్పి మరణ వాంగ్మూలాన్ని ఇచ్చిందో, దీనికి ఎవరు యాక్షన్ తీసుకుంటారో కూడా తెలియజేసిందో, స్థానిక ఎమ్మెల్యే గారిని భర్త గారిని అని చెప్పిందో, ఇది కేసు పోలీస్ స్టేషన్లో ఎలా ఫైల్ చేశారో తెలుసా? ఒక అనుమానాస్పద మృతిగా చేస్తూ భర్తే కడుపు నొప్పి తాళలేక ఇలా చేసుకుందని, ఆత్మహత్య చేసుకుందని చెప్పడం దురదృష్టకరం. ఆవిడ మరణానికి కూడా సరైన గౌరవం విలువ లేకుండా చెప్పడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఆవిడ నమ్మకం పెట్టుకోవడం కాదు, వాస్తవాన్ని తెలియజేసినప్పటికీ కూడా దీన్ని ఇట్లా మార్చారు. ఇంతవరకు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ మీదే చూపెడుతున్నారు అనుకుంటే, దానికి భిన్నంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కూడా వాళ్లకు నచ్చకపోతే మరణ వాంగ్మూలాన్ని కూడా తీసుకోకుండా, ఒక మహిళకి జరిగిన అన్యాయాన్ని పట్టించుకోకుండా వేరే రకంగా దీన్ని కడుపు నొప్పితో ఆత్మహత్య చేసుకుందని చెప్పడం, దానికి సంబంధించి వాళ్ళు ఒడంబడికలు చేసుకోవడం పోలీసులతో సహా చాలా దిగ్భ్రాంతికరం. ఇది బాధాకరం కూడా వాస్తవానికి. ఆవిడ మరణానికి కనీసం ఆ పార్టీ కార్యకర్త కూడా ఆవిడ మరణానికి వాళ్ళు కనీస విలువని ఇవ్వని పరిస్థితి. ఈ ఆవిడ చేసిన వీడియో అన్ని చోట్ల వైరల్ అవుతుంది. ఇప్పుడు ఏం చెప్తున్నారు? కాబట్టి మేము వైరల్ అవుతుంది కాబట్టి మేము ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నాం అంటున్నారు. అక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్లే కాబట్టి ఇప్పుడు సాక్ష్యాలు కూడా ఇప్పటికే వాళ్ళంతా ఒక ఒడంబడికి వచ్చారు కాబట్టి అతను దూషించలేదని చెప్పడానికే అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసలు ఏమీ జరగనట్టు, ఆవిడ వేరే కారణాలతో చనిపోయినట్టు చెప్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం గవర్నమెంట్ లేక ఉమ్మడి కూటమి గవర్నమెంట్ కానీ ఒక మహిళ ఆవేదనతో చేసుకున్నటువంటి మరణానికి వాళ్ళు ఇస్తున్నటువంటి విలువ ఇది. చేసిన ఆవిడ కోరుకున్నది ఒకటే, ఇలాంటి పనులు ఎక్కడా జరగకూడదు, మళ్ళా రిపీట్ కాకూడదు, అతనికి ఖచ్చితంగా అతని మీద చర్య తీసుకోండి అని చెబితే ఇప్పుడు వాళ్ళు చేస్తుంది ఏంటి? అసలు ఉపాధి పథకం ఫస్ట్ నుంచి కూడా మీరు గమనించి చూడండి, దాదాపుగా 12,000 మంది ఫీల్డ్ అసిస్టెంట్ని తొలగించారు. ఎప్పుడో స్టార్ట్ అయింది, మొన్న మార్చి 15 వరకే డబ్బులేశారు. 2023-24 సంవత్సరంలో ఏప్రిల్లోనే దాదాపుగా 6 కోట్ల పని దినాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తే ఇప్పుడు వీళ్ళు 4.5 కోట్లు ఇచ్చారు. ఈవేళ ఉపాధి 300 రూపాయలైంది. అప్పట్లోనే దాదాపుగా 13,000 రూపాయలు చిల్లర వస్తే ఈవేళ అంతకన్నా తక్కువగా 13,190 రూపాయలు వస్తున్నాయి. దాదాపుగా ప్రతి కుటుంబానికి 1,500 రూపాయల తక్కువ వస్తుంది. అంతేకాకుండా 23-24లో 6.5 కోట్ల పైచిలుకు, 6.5 లక్షల కుటుంబాల పైచిలుకి మనం 100 రోజుల పని దినాలను కల్పిస్తే ఈవేళ దాదాపుగా 1.5 కోటి తక్కువ మందికి కల్పిస్తున్నారు పనులు. అసలు ఎటువైపు వెళ్తుంది ఇది? ఎటు తీసుకువెళ్తుంది? రైట్ టు వర్క్ కదా ఇది. ఎంతమంది వస్తే అంతమందికి ఇవ్వాలి కదా. మనం చాలా సంఘటనలు చూస్తున్నాం, ఇక్కడ చాలా సంఘటనలు చూస్తున్నాం. ఉదాహరణకి ఇప్పుడు కాకినాడ రూరల్లో ఒక మహిళా ఫీల్డ్ అసిస్టెంట్ మీద నెలకి 20,000 మండలాధ్యక్షుడికి ఇవ్వాలి, లేకపోతే 10,000 మాకు ఇవ్వాలి అని ఆవిడని బెదిరించడం, డబ్బులు ఇస్తావా, ఇంకా వేరే రకంగా మాట్లాడిన సంఘటనలు కూడా మనం చూసాం. అలాగే ఈరన్న గారి మృతిని చూసాం, హత్యను చూసాం. తనని డిమాండ్ చేయడం, రిజైన్ చేయమని అతను ఒప్పుకున్న తర్వాత కూడా అతన్ని చంపేశారు. అదేవిధంగా మౌలలి గౌడ్ ఒక దివ్యాంగుడు, తనను కూడా రాజీనామా చేయమని చెప్పారు. తిరుపతిలో ఫీల్డ్ అసిస్టెంట్లంతా వెళ్ళి కలెక్టర్ గారిని వేడుకున్నారు. ఏమని? మేము ఇంతమంది పనిచేస్తున్నాం, మమ్మల్ని రాజీనామా చేయమని బెదిరిస్తున్నారని మాట్లాడుతున్నారు. ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పథకాన్ని
ఎన్ని రకాలుగా నీరు గార్చాలో అన్ని రకాలుగా నీరు గారుస్తున్నారు. నిన్న కాక మొన్న హైకోర్టు కూడా ఒక మాట మాట్లాడింది. ఈ ఉపాధి పనుల మీద ప్రజాప్రతినిధుల పాత్ర ఏంటి, అసలు వాళ్ళ ప్రమేయం ఏంటి? ఇది గ్రామాల్లో కదా తీర్మానాలు చేసేది. వాళ్ళ కనుసన్నల్లో జరిగితే కలెక్టర్లు ఏం చేస్తున్నారని మొన్న హైకోర్టు కూడా కామెంట్ చేసింది. మా మహిళల మీద ఎన్ని రకాలుగా జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళ పట్ల ఇట్లా చేస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచించండి ఒకసారి. అనకాపల్లిలో ఎల్లపురం నుంచి 300 మంది వైసీపీకి ఓటేస్తారని వాళ్ళ ఉపాధి పనులకే పిలవలే. ఇలా మామిడాల అక్కడ కూడా మా అనకాపల్లి కానీ లేక పార్వతీపురం మన్యం జిల్లాలో కానీ 350 మంది ఒక చోట, 300 మంది ఒక చోట ఉపాధి పనులకు పిలవలే వైసీపీ వాళ్ళని. దీన్ని బట్టి అసలు ఈ పథకాన్ని ఎలా నీరుగారుస్తున్నారు, మహిళల పట్ల వీళ్ళ పరిస్థితి ఏంటి, దీంట్లో ఈ దొంగ మాస్టర్లు వేసి వీటిని వేసి ఎంతగా డబ్బులు దోచుకుంటున్నారు, అసలు వర్కుల్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఈ పథకాన్ని ఎంత నీరుగార్చాలో ఈ వేళ ఉన్న పరిస్థితుల్లో, రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో అందరూ కూడా అన్ని పథకాలు లేక ప్రభుత్వం ఏదో ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదో ఒక విధంగా వాళ్ళకి అండగా ఉంది. అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, గృహం కావచ్చు, ఏదైనా సరే. ఈవేళ పరిస్థితి ఏంటి? సూపర్ 6 అని చెప్పారు, అబద్ధ హామీలు ఇచ్చారు, వచ్చారు. ఈవేళ పరిస్థితులు ఎలా ఉన్నాయి? కుటుంబ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తున్నారు. కాస్తో కోస్తో ఉపయోగపడే ఇలాంటి ఉపాధి పథకాలను కూడా తీవ్రంగా దెబ్బతీస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో పనిచేసే కార్యకర్తల పరిస్థితి ఎట్లా ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు.